వారం రోజుల క్రితం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్లో కామారెడ్డి జిల్లాకు చెందిన మౌనిక అనే విద్యార్థిని తన స్పీచ్తో అందరినీ ఆకట్టుకుంది. తాను సెలెక్ట్ చేసుకున్న అంశంపై చక్కగా మాట్లాడి ప్రధాని మోడీ ప్రశంసలను సైతం పొందింది. రాష్ట్రం నుండి ఎన్నికై దేశ స్థాయిలో ప్రతిభ చాటి కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన పీజీ స్టూడెంట్ మౌనికతో నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దేశ రాజధాని అయినటువంటి పార్లమెంట్లో కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఏదైతే ఒక విద్యార్థి మౌనిక అనే విద్యార్థి స్థానికంగా ఉన్నటువంటి ఆర్కే కళాశాలలో చదువుతున్న విద్యార్థికి ఆ స్టేట్ లెవెల్లో కూడా ఇట్లాంటి అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కళాశాలకు సంబంధించిన కానీ ఇటు జిల్లా ప్రజలు కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మాట్లాడిన కామారెడ్డి జిల్లాలోని ఆర్కే కళాశాలకు సంబంధించినటువంటి మౌనిక ఉంది. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మౌనిక గారు, ఎట్లా అంటే మీకు ఒక మంచి అరుదైన అవకాశం అయితే లభించింది అని చెప్పొచ్చు. అదే ఇట్లాంటి అవకాశం మీకు రావడానికి అంటే ఏమనిపిస్తుంది? ఈ ఆపర్చునిటీ నాకు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అంటే మీకు ఇంతకుముందు ఇట్లాంటి ఏమన్నా అవకాశం వచ్చిందా? అది ఎట్లా వచ్చింది ఈ అవకాశం? అంటే ఇట్లాంటి అవకాశం అని చాలా క్విజెస్, జస్ట్ ఎ మినిట్ ప్రోగ్రామ్స్ అలా పార్టిసిపేట్ చేశాను. ఈ అవకాశం ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఇది కాంపిటీషన్ అనేది కాలేజ్ లెవెల్లో ఉండే. సో కాలేజ్ లెవెల్లో మేడ్ ఇన్ ఇండియా టాపిక్ మీద చెప్పాను నేను. సో ఆఫ్టర్ కాలేజ్ లెవెల్ సెకండ్ స్టేజ్ వచ్చేసి యూనివర్సిటీ లెవెల్లో ఉండే. అందులో నేను స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా గురించి చెప్పాను. తర్వాత సెకండ్ లెవెల్ తర్వాత థర్డ్ లెవెల్ వచ్చేసి స్టేట్ వైజ్ ఉండే. స్టేట్ వైజ్లో నేను పార్లమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పాను స్పీచ్. అంటే ఇప్పుడు అక్కడ చెప్పారు, దాదాపుగా మీరైతే మాట్లాడిన విషయాలు కూడా చాలా మంది కూడా విని ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే మీకు అది మాట్లాడిన తర్వాత మీకు ఎట్లా ఫీలింగ్ అనిపించింది? ఇంకా ఎవరైనా మిమ్మల్ని ప్రశంసించారా? నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడాను కాబట్టి. సో మేము మాట్లాడేటప్పుడు అక్కడ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు, అలానే లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారు కూడా ఉన్నారు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అక్కడ. సో ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. స్థానికంగా మీకు ఎట్లాంటి ప్రోత్సాహం లభించింది? ఈ కాలేజ్ తరపు నుంచి మీకు ఎట్లాంటి ప్రోత్సాహం? మెయిన్ ఈ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేసినట్టే మా కాలేజ్ వాళ్ళ వల్లనే, బికాజ్ వాళ్ళ ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. సో ప్రతి విషయంలో కూడా దే గైడెడ్ మీ వెరీ వెల్, స్పీచ్ ఎలా చెప్పాలి ఏంటి అనేది. సో బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ నేను అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. ఎంతసేపు మాట్లాడారు? మీకు అక్కడ మాట్లాడితే ఎట్లాంటి జ్ఞాపకాలు మీకు ఏమనిపించింది ఆ క్షణంలో? స్పీచ్ వచ్చేసి మేము 3 minutes, వాళ్ళు 3 minutes టైం లిమిట్ ఇచ్చారు. ఆ 3 minutes లోనే మేము మాట్లాడాలి. సో అక్కడ ఫీలింగ్ అనేది వేరే, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను అక్కడ వెళ్ళినప్పుడు. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు మా గైడ్ ఉన్న వాళ్ళు కూడా మొత్తం పార్లమెంట్ చూపించారు, లోక్సభ, రాజ్యసభ, లైబ్రరీ కానీ అన్ని కూడా. వాళ్ళు మాకు రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కంగ్రాచులేషన్ టు మౌనిక డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ వరకు ఏ ఈవెంట్ కండక్ట్ చేసిన కాలేజీలో ఎవ్రీ టైం మెడల్స్, మెమోంటోస్, సర్టిఫికెట్స్ పొందుతూనే ఉంది. ఈ దిశలోనే గతంలో నిర్వహించిన కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్, స్టేట్ లెవెల్లో అన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యి పార్లమెంటులో గుడ్ గవర్నెన్స్ లో భాగంగా December 25న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నిర్వహించిన ఆ కార్యక్రమంలో అద్భుతంగా మాట్లాడి స్టూడెంట్ మంచి ప్రతిభను కనబరిచి జిల్లాకే కాదు మన రాష్ట్రానికి, దేశంలోనే ఒక అద్భుతమైన అవకాశం దక్కడం జరిగింది. దీనికి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చాలా హ్యాపీగా ఉన్నాం. అట్లే పేరెంట్స్ కూడా నిజానికి ఏ యాక్టివిటీ ఉన్నా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ పాపని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించారు. మేము పెట్టే ఎఫర్ట్కు పేరెంట్స్ నుంచి సపోర్ట్ కూడా దొరకడం అభినందనీయం. అదే తరుణంలో ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం సివిల్స్ ప్రిపేర్ కావాలనే ఆశయంలో ఉన్న మౌనికకి కాలేజీ ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుంది. ప్రతి విషయంలో అనుక్షణం తోడ్పాటును అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. 25th రోజు జరిగిన ఏదైతే పార్లమెంట్ లో ప్రసంగించిన ఏదైతే మౌనిక అయితే అందరి ఆదరాభిమానాలను కూడా పొందిన సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అతి చిన్న వయసులోనే అట్లాంటి హోదాలో అక్కడ పార్టిసిపేట్ చేయడము, అక్కడ మాట్లాడే అవకాశం దక్కడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదించుకుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ పేరెంట్స్ కృషి, దాంతోపాటు ఇక్కడ యజమానం ఏదైతే ఆ కళాశాల యజమానం కూడా మంచి సపోర్ట్ అందించారో, ఆమె ఫ్యూచర్ లో కూడా మంచి స్థాయిని కూడా అంటే సివిల్స్ లో కానీ ఇట్లా మంచి ఉండాలని చెప్పి మన అమ్మాని తరఫున కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, అమ్మాని.